నమస్తే అండి. మనం చూస్తున్నది రాగి పిండి. ఈరోజు ఈ రాగి పిండితో ఈ బెల్లాన్ని కలిపి దోశ చేసుకునే దానికోసంగా తీసుకొచ్చాము. అందుకోసంగా ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బెల్లము, ఒక అరకప్పు వచ్చి గోధుమ పిండి, ఈ మూడింటిని తీసి పెట్టుకొని ఇప్పుడు మనం ఈ బెల్లము రాగి పిండి అన్నిటితో కలిపి దోశ పోసుకోబోతున్నాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని రాగి పిండి ఒక కప్పు తీసి పెట్టుకున్నాం, అందులో పోసుకోవాలి. ఈ రాగి పిండిలో అరకప్పు గోధుమ పిండి తీసి పెట్టుకున్నాం, అది కూడా అందులో పోసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న కప్పు బెల్లాన్ని కూడా అందులో వేసుకోవాలి. ఈ రాగి పిండిలో బెల్లం కలిసేదానికి కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం అందులో బాగా కలిసిపోవాలి. అందుకోసంగా కొద్దిగా వాటర్ వేసి ఆ బెల్లం కరిగేదాకా కలుపుకోవాలి, గడ్డలు లేకుండా. ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి, సాల్ట్. ఎందుకంటే తీపి ఎక్కువైనప్పుడు ఎగుటేస్తుంది. అలాంటిది లేకుండా ఈ సాల్ట్ వేసుకున్నందువల్ల మనకు అది రాకుండా ఉంటుంది. కలుపుకోవాలి. చూడండి, రాగి పిండి బెల్లం ఈ విధంగా కలుపుకోవాలి. ఇదే సూపర్ ఫుడ్ అన్నమాట. చాలా ఆరోగ్యకరమైనటువంటిది రాగి పిండి కానీ బెల్లం కానీ. ఈ రెండు కలిస్తేనే మన శరీరానికి అనేక రకాలైనటువంటి రోగాలను నయం చేసే శక్తి ఉంటుంది. ఇది ఇందులో ఒక స్పూన్ నెయ్యిని కానీ కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, రుచికరంగా కూడా ఉంటుంది. చూడండి, రాగి పిండి బెల్లం కలుపుకున్నాం, రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రాగి దోశ చేసుకుని దానికోసంగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టి నేతితో దానిపైన కొద్దిగా పూసుకోవాలి. మనం కలుపుకున్న రాగి పిండి బెల్లం దాన్ని అందులో వేసుకోవాలి, దోశ పోసేదానికి. చూడండి, ఎక్కువ మంట పైన కాదు, చిన్న మంట పైన పెట్టుకోవాలి. పెనం కొద్దిగా కాగితే చాలు. దీనిపైన మూత పెట్టేస్తే ఆవిరితో కొద్దిసేపు ఉడుకుద్ది. ఆ విధంగా చిన్న మంట పైన ఉడికించుకోవాలి. చూడండి, మూతను తీసి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి దానిపైన. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రాగి పిండి బెల్లం కాంబినేషన్ అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకలు దృఢంగా చేస్తే నడవలేని పిల్లలకు, ముసలి వాళ్ళు ఉంటారు, కాళ్ళు నొప్పులు అనేవాళ్ళు, అలాంటి వాళ్ళకు ఈ విధంగా ఈజీగా చేసుకొని రాగి పిండి బెల్లం కలిపి కానీ దోశలు పోసుకొని చేసుకోగలిగితే చాలా బాగుంటాయి. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, ఈజీగా అప్పటికప్పుడు చేసుకునేటి. చూడండి, కలర్ కూడా ఎట్టొచ్చిందో చూడండి. రాగి పిండి బెల్లం. ఈ రాగి పిండి బెల్లం ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రక్తహీనత సమస్య ఉండే వాళ్ళకు ఈ రాగి పిండి బెల్లం కలిపి కానీ చేసుకొని తినగలిగితే ఈ రక్తహీనత లోపం తగ్గిపోద్ది. పిల్లలకు కూడా చాలా మంచిది. ఎముకలు, బోన్స్ చాలా వీక్గా ఉంటాయి కొంతమందికి నడవలేకుండా. అలాంటి పిల్లలకు ఈ విధంగా ఇన్స్టెంట్గా చేసి పెట్టగలిగితే చాలా మంచిది. చూడండి, బెల్లంతో చేసిన రాగిపిండి దోశ రెడీ అయిపోయింది. దాన్ని తీసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి, చిన్న మంట పైన ఉంటేనే మనకు దోశ బాగా వస్తుంది. పెద్ద మంట పైన అయితే మాడిపోద్ది. ఈ రాగి పిండి బెల్లం ఈ దోశల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఈ రాగి పిండిలో జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళకు చాలా మంచిది అనమాట. ఈ రాగి పిండితో చేసినట్టు తినగలిగితే ఈజీగా చేసుకోవచ్చు రాగి పిండితో. చూడండి, చాలా ఈజీగా అవుతున్నాయి. ఈ రాగి పిండిలో కలిపిన బెల్లం కూడా మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో వేసినట్టు అన్నీ మన ఆరోగ్యకరమైనవి, మన శరీరానికి ఉపయోగపడేవి. ప్రతి ఒక్కరు చేసుకోండి. ఈజీగా ఈ విధంగా చేసుకొని తినగలిగితే చాలా మంచిది. చూడండి, ఈ విధంగా బెల్లము రాగి పిండితో కలిపి చేసుకొని రాగి దోశలు మన శరీరానికి చాలా మేలు జరుగుతాయి. ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోగలిగితే పిల్లలున్న పెద్దలకు అందరికీ తినేదానికి చాలా ఉపయోగపడతాయి. శరీరానికి మంచి మేలు జరగద్ది. చూడండి, రాగి దోశ రెడీ అయిపోయింది. తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరు చేసుకోండి. ఈజీగా చేసుకుంటే చాలా ఆరోగ్యం కాబట్టి ఇలాంటివి చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.